అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఈశాన్యం ఎలా పెరిగి ఉంటే మంచిది? అసలు ఎలా పెరగకూడదు? ఈ మధ్య చాలామంది అంటే ఈ ఫ్లాట్లు కొనేటప్పుడు కానీ, లేదా ఇండ్లు కొనేటప్పుడు గానీ చెప్తా ఉంటారు. ఇది మంచి ఈశాన్యం బిట్టండి. ఈశాన్యం బాగా పెరిగింది. కాబట్టి మనకు అన్నీ కలిసి వస్తాయి అని చాలామంది చెప్తా ఉంటారండి. ఇది చాలా అబద్ధమని నేను చెప్తానండి. ఎందుకంటే ఈశాన్యం అనేది ఎంత పెరగాలో అంతే పెరగాలి. ఎక్కడ పెరగాలో అక్కడే పెరగాలని. అంతేగాని మొత్తం ఈశాన్యం పెరిగిందని అంటే ఒక ఫ్లాటు ఈ విధంగా ఉంటుంది. ఇది మనకు పడమర అనుకుంటే, ఇది తూర్పు అనుకుంటే, ఇది ఉత్తరం. ఈ విధంగా ఉంటుంది. ఇలా పెరిగిపోయి ఉంటాయండి ఫ్లాట్లు. టోటల్‌గా అంటే ఇలా మొత్తం ఈ ఈశాన్యం కోణం అనేది ఉత్తర ఈశాన్యం, అలాగే తూర్పు ఈశాన్యం. ఈ 2 ఇలా పెరిగిపోయుంటాయి. ఓకే. ఇది చాలా మంచి బిట్టు అని కొంతమంది అమౌంట్ ఎక్కువ గూడా పెట్టి కొంటా ఉంటారండి ఇది. ఇది ఇలా చేయకండి ఎప్పుడు గూడా. ఇలా పెరిగితే మాత్రం మీకు ప్రమాదమేనండి. ఎప్పుడు గూడా ఈశాన్యం అనేది ఇలా పెరిగితే మాత్రం మీకు ప్రమాదము. ఓకే. ఒకవేళ ఈశాన్యం ఇలా పెరిగి ఉంది. మీరు కనీసం ఇల్లు కట్టుకునేటప్పుడైనా కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఇల్లు కట్టేసుంటారు గదా! నైరుతిలో. ఇలా మొత్తము దీన్ని ఇలా వదిలేయకుండా ఈ ఫ్లాట్‌ని ఇది కొంతవరకు స్క్వేర్ తీసేసుకోండి. కొంతవరకు. అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఈశాన్యంలో మెయిన్ గేట్ పెడతాము. కనీసం ఈ మెయిన్ గేట్ వరకు అంటే ఇక్కడ వరకు గూడా ఈ విధంగా స్క్వేర్ తీసేసుకొని అప్పుడు గేట్ పెట్టుకొని తర్వాత కావాల్సింటే ఇలా మీకు ఎంత పెరిగింటే అంత ఇలా కాల్చింది చేసుకోండి. అంతేగాని ఇలా ఇదేం చేస్తారంటే ఇలా పెరిగి ఉన్నప్పుడు దీనికి ఇక్కడ మెయిన్ డోర్ ఉంటుందని దీనికి ఇలానే గేట్ పెట్టేస్తారు. ఇది మొత్తం టోటల్‌గా ఆగ్నేయం చూస్తా ఉంటుంది. ఇది చాలా పెద్ద తప్పండి. ఇది చాలా పొరపాటు. మనం ఈశాన్యం ఎంతసేపు ఈశాన్యం పెరిగిందనే ఆలోచిస్తాం గానీ అసలు ఈ గేట్లు ఎలా చూస్తున్నాయి అనేది ఇవేవి ఆలోచించమండి. కాబట్టి ఎప్పుడు కూడా ఇలా పెరిగినప్పుడు ఇక్కడ గేట్లు పెట్టకండి. దీన్ని స్క్వేర్‌గా చేసుకున్న తర్వాత మాత్రమే గేట్లు పెట్టుకొని, ఆ తర్వాత కావాల్సింటే మీరు ఇలా పెంచేసుకోండి. ఇలా ఉత్తరంలో గేట్ పెట్టినా, ఎక్కడ పెట్టినా సరే ఆ తర్వాత కావాల్సింటే మీరు ఇలా స్క్వేర్ చేసేసుకోండి సరిపోతుంది. ఇలా చేసుకుంటే చాలండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.